సార్ నమస్కారం సార్. నమస్తే. బాలకృష్ణ గారు మాట్లాడిన అసెంబ్లీలో మాటల గురించి కొన్ని మనం చూస్తున్నాం. పెద్ద గొడవలు అవ్వడం కూడా చిరంజీవి గారి గురించి మనం చూసాం. చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మంత్రులకి మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో చూసుకునే విధంగా చెప్తున్నట్టు తెలిసింది. అంటే బాలకృష్ణ గారికి డైరెక్ట్‌గా చెప్పలేక. సో, ఈ విషయం మీద బాలకృష్ణ గారు సీరియస్ అయినట్టుగా చెప్తున్నారు సార్. దీని మీద మీ కామెంట్స్? బాలకృష్ణ అసెంబ్లీలో ఎప్పుడైతే ఆహ్, చ చిరంజీవి మీద ఒక కామెంట్ చేయడం, అట్లాగే జగన్‌ని సైకోగాడు అనడం, ఇది ఒక రకంగా ఫ్లేరప్ అయిపోయింది. దీన్ని మామూలుగా చిరంజీవి గారు స్పందించకపోయుంటే అంత పెద్దదయ్యుండేది కాదు. అది ఓన్లీ వైసీపీ వర్సెస్ బాలయ్యగా మిగిలిపోయేది. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా వైసీపీ మీద విరుచుకుపడేవాళ్ళు. అటాక్ జరిగి ఉండేది. అప్పుడు వేరే రకంగా ఉండేది. అప్పుడు బాలయ్యకి పేరు కూడా వచ్చేది. కానీ ఎప్పుడైతే చిన్న కామెంట్‌తో బాలయ్య చిరంజీవి ఫ్యాన్స్‌కి యాంటీ అయిపోయాడు. చిరంజీవి మెగా వర్సెస్ బాలయ్య అన్న ఒక ఇదొచ్చేసింది. దీంట్లో ఇది సెన్సిటివ్ వ్యవహారం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంటు. జనసేన చాలా ఇంపార్టెంటు. నిజానికి జనసేన లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి రావడం అనేది కష్టమైండది. ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం శ్రేణులంతా నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరో పిలిపించినా కూడా వాళ్ళు కదలలేదు. ఒక పక్కేమో లోకేష్ ఇక్కడ ఉండలేని పరిస్థితి, ఢిల్లీలో ఉండి ఆయన అక్కడ లీగల్ సిస్టమ్‌తో వర్క్ చేసుకుంటూ బీజేపీ నాయకులతో కలిసి కలవడానికి ట్రై చేస్తూ ఇలాగా ఆయన ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎవరూ లేరు. ఒక స్టేట్ వైడ్ లీడ్ చేసే నాయకుడు లేదు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ దృఢంగా నిలబడ్డాడు. తనని పోలీసులు అలో చేయకపోయినా రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేశాడు. చాలా ప్రొయాక్టివ్‌గా పవన్ కళ్యాణ్ పనిచేశాడు. దాని తర్వాత చంద్రబాబుని జైల్లో కలిసి అప్పుడు నిజానికి పొత్తుల గురించి ప్రకటించాల్సిన అవసరం ఏమాత్రం లేకపోయినా పవన్ కళ్యాణ్ అసలు ఎన్ని సీట్లు ఇస్తారు ఏమీ తెలియకుండా కూడా పొత్తులు ప్రకటించేశాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇది ఒక క్రైసిస్‌లో చంద్రబాబు ఉన్నాడు. ఈ క్రైసిస్‌లో మనం అండగా నిలబడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం అనేది తెలుగుదేశం శ్రేణుల్లో ఒక ఉత్సాహం నింపింది. పార్టీలో ఒక జోష్ క్రియేట్ అయింది. ఒక గెలవబోతున్నాం అని ఒక ఊపునిచ్చింది. సో అలాగా పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం అధికారంలోకి రావడం ఈజీ అయింది. ఇన్ రిటర్న్ పవన్ కళ్యాణ్కి కూడా తెలుగుదేశం లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే అసలు అతనా గెలుస్తాడా లేదన్న ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే వైసీపీ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి అడుగు పెట్టకూడదని చాలా గట్టిగా పిఠాపురంలో కూడా ట్రై చేసింది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక అన్కండిషనల్ సపోర్ట్ చంద్రబాబుకి జైల్లో ఉన్నప్పుడు ఇచ్చాడో, దానివల్ల తెలుగుదేశం శ్రేణుల్లో కూడా పవన్ కళ్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ వచ్చింది. సో అందుకనే ఆయనకి 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలవగలిగారు పవన్ కళ్యాణ్కి. సో అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అవసరం, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి కూడా అవసరం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అధికారం ఏమీ లేదు కాబట్టి ఇద్దరిలో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబుకే పవన్ కళ్యాణ్ అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇదే నాకు చివరి ఎన్నికలు అన్నాడు, కానీ ఆయన ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆయన ఉండొచ్చు. లేదు మనం యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకొని లోకేష్ని కూడా సీఎంగా ప్రకటించవచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అవసరం అయితే 2029 ఎన్నికల్లో ఉంది. అట్లాగే బీజేపీ అవసరం కూడా ఉంది. అన్లెస్ ఒకవేళ ఏమన్నా కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని గట్టిగా ఏమన్నా ఏర్పడి అప్పుడేమన్నా షిఫ్ట్ అయితే తప్ప అదర్వైజ్ బీజేపీ కూడా చంద్రబాబుకి చాలా అవసరం. ఎందుకంటే జగన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే నేషనల్ లెవెల్లో బీజేపీ రావాలి. ఎప్పుడైతే బీజేపీతో గొడవ పెట్టుకుంటే జగన్ స్ట్రెంగ్తన్ అవ్వచ్చు. రేపొద్దున మళ్ళీ కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేయొచ్చు, లోకేష్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఎప్పుడూ లేనిది ఒక డిప్యూటీ సీఎం ఫోటోలను కూడా సీఎంతో పాటు పెట్టడం అనేది ఎప్పుడు చరిత్రలో లేదు. అలాంటిది ఈయన పెట్టారు. దాని మీద కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు పట్టించుకోలేదు. సో అంటే సింబాలిక్గా రియల్ పవర్ ఏమో పవన్ కళ్యాణ్ దగ్గర ఏమీ లేదు. రియల్ పవర్ అంతా కూడా లోకేష్ దగ్గరే ఉంది. రియల్గా పరిపాలిస్తుండేది లోకేష్. అంటే కీలకమైన డెసిషన్స్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ ఇవన్నీ చూసుకునేది లోకేష్. అది వాళ్ళకి అవసరం కూడా. లోకేష్ని ఒక ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు. అలాగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి లోకేష్ యాక్టింగ్ సీఎం లాగా ఉంటే అతనికి పట్టు వస్తుంది, ప్రజల్లో పేరు ఉంటుంది, మొత్తం నాయకుల్లో కూడా అతని నాయకత్వం ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండోది అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పరిపాలన అనుభవం అనేది లోకేష్కి వస్తుంది. అందువల్ల అది చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు, తనకి కావాల్సింది జరుగుతున్నాయి.
తనకున్న ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా దాని పట్ల పెద్ద ఇంటర్ఫియర్ కాకుండా నడిచిపోతుంది. కాబట్టి వాళ్ళని గౌరవం ఇచ్చి చేయాలి. అలాంటిది ఆ, బాలయ్య చాలా ఒక సెటైరికల్గా కామెంట్ చేయడం చిరంజీవిని గురించి అనేది చిరంజీవి ఇమ్మీడియట్గా ఎప్పుడూ రెస్పాండ్ కాడు. మామూలుగా చిరంజీవి అంత క్విక్గా రెస్పాండ్ కాదు. నాగబాబు గానే పవన్ కళ్యాణ్ అవుతారు, కానీ ఈసారి ఆయనే రెస్పాండ్ అయ్యి ఇవ్వడం వల్ల ఏమైందంటే ఫ్లేరప్ అయిపోయింది. ఇటు బాలయ్య ఫ్యాన్స్ అంతా చిరంజీవి మీద విరుచుకుపడడం, చిరు ఫ్యాన్స్ అంతా బాలయ్య మీద ఇది కావడం, ఇది మంచిది కాదు అనేది ఏర్పడింది. చాలామందికి బాలయ్య అనవసరంగా కామినేని ప్లాన్ ఏంటి, చిరంజీవిని అవమానించాడు జగన్ అని చెప్పదలుచుకున్నాడు కామినేని. అదేం కొత్త విషయం కాదు. పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పాడు, చంద్రబాబు చెప్పాడు, లోకేష్ చెప్పారు, ఆ ఫోటో వైరల్ చేశారు. ఈ నమస్తే పెట్టేది జగన్ చేతులు కట్టుకున్నప్పుడు ఈ నమస్తే పెట్టిన ఫోటో వైరల్ చేశారు. ఇవన్నీ జరిగాయి. అది కొంతవరకు వర్కౌట్ అయింది. చిరంజీవి అభిమానులు కూడా జగన్ పట్ల వ్యతిరేకత పెరగడానికి అది ఉపయోగపడింది, ఉపయోగించుకున్నారు. అప్పుడు చిరంజీవి కూడా సైలెంట్గా ఉన్నాడు, మన తమ్ముడికి ఉపయోగపడలే అని గమ్మునున్నాడు. ఇప్పుడు బాలయ్య ఆయన ఎప్పుడైతే అన్నాడో అసెంబ్లీలో, బాలయ్య రియాక్ట్ అయ్యి అవ్వకపోయింటే కూడా అది ఏమి ఫ్లేరప్ అయిండేది కాదు. ఎప్పుడైతే బాలయ్య రియాక్ట్ అయ్యి మామూలుగా అక్కడ జరిగిన సంభాషణ ఏమిటి, చిరంజీవి ని రమ్మంటే ఈయన చిరంజీవి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. అయినా కూడా జగన్ ఆ మీటింగ్కి రాలేదు, రాకుండా సినిమాటోగ్రఫీ మినిస్టర్ నానిని పంపించాడు. అప్పుడు చిరంజీవి గట్టిగా నిలదీస్తే ఏంటయ్యేది, మమ్మల్ని ఇంత దూరం రమ్మని ప్రత్యేక ఫ్లైట్లు వస్తే ఆయన రాకపోతే ఎలాగని గట్టిగా నిలదీస్తే అప్పుడు వచ్చాడు ఆ సైకోగాడు, ఆ శాడిస్టు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. దాంతో ఈయన లేచి ఎవడూ పిలవలేదు అన్నాడు. ఈ ఎవడూ పిలవలేదనే మాట చిరంజీవి కనెక్ట్ అయ్యే విధంగా అన్నాడు అనేది ఇంటర్ప్రిటేషన్. నిజానికి ఆయన ఉద్దేశం ఏంది, బాలయ్య ఉద్దేశం అంటే ఎవరో పిలిస్తే వచ్చే టైపు కాదు జగన్, ఆ సైకోగాడు అతనే లిస్టు పంపించాడు ఎవరెవరు రావాలని, ఆ లిస్టులో నా పేరు లేదు, అందుకని నన్ను వీళ్ళు పిలుచుకో వెళ్ళలేదు, వీళ్ళే వెళ్ళారు, వీళ్ళు పిలిస్తే ఆయన రాలేదు, అంటే చిరంజీవి పిలిస్తే ఆయన రాలేదు, అతను రావాలనుకుంటే వచ్చాడు, అంతేగాని చిరంజీవి పిలిస్తే రాలేదు, చిరంజీవిని అవమానించాడు అనేది బాలయ్య ఉద్దేశం. కానీ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఎవడు పిలిస్తే అని చిరంజీవిని అన్నాడని వాడు అన్నాడు అనేది ఒకటి. రెండు, ఆ లిస్టులో నా పేరు లేదు, నన్ను పిలుచుకొని వెళ్ళలేదు వీళ్ళు అనేది రెండు. ఈ రెండు ఆరోపణలు చిరంజీవి మీద బాలయ్య చేసినట్టుగా. మామూలుగా అయితే గతంలో ఇలాంటి ఆరోపణలే ఈ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ చేసినప్పుడు చిరంజీవి సైలెంట్గా ఉన్నాడు. ఈసారి చిరంజీవి సైలెంట్గా లేడు. లేకుండా ఒక లేఖ రాశాడు. ఆ లేఖలు ఏముందంటే, నేనే ఫోన్ చేశాను వాళ్ళకి, వాళ్ళు లిస్ట్ ఏం పెట్టలేదు, నానికి ఫోన్ చేశాను, పేరుని నానికి ఫోన్ చేస్తే ఆయన జగన్తో మాట్లాడి చెప్తాన్నాడు, చెప్పాడు, మిమ్మల్ని ఒక 5 మందిని రమ్మంటున్నారు, ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది అన్నాడు. లేదు మేము 10 మంది అన్నారు, వస్తామని చెప్పాను, సరే అన్నాడు. 10 మంది వెళ్ళాం. అంతకుముందే నన్ను లంచ్ మీటింగ్కి పిలిచాడు జగన్. లంచ్ మీటింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత నానితో టచ్లో ఉండండి, నేను కలుస్తానన్నాడు. ఈ తర్వాత కలిసాము, వచ్చాడు, మాట్లాడాడు అనేది చెప్పాడు. బాలయ్య గురించి కూడా ఏం చెప్పాడంటే, మేము బాలకృష్ణని కాంటాక్ట్ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు, జమునీ కిరణ్ కూడా టచ్లో ఉండమన్నాను కానీ జమునీ కిరణ్ కూడా అందుబాటులో రాలేదని చెప్పాడు. అంటే బాలకృష్ణ చెప్పింది, ఆయన కామినేని చెప్పింది, శ్రీనివాసరావు చెప్పింది అబద్ధం అనేది చిరంజీవి చెప్పాడు. అంటే జగన్ మమ్మల్ని అవమానించలేదు, జగన్ లిస్టు పెట్టలేదు, బాలయ్యని మేము పిలవకపోకుండా పోలేదు, బాలయ్య మేము పిలవాలనుకుంటే ఆయనే అందుబాటులోకి రాలేదని మోడీ చెప్పారు. ఇది బాలయ్యకి డ్యామేజింగ్గా ఉంది, తెలుగుదేశానికి డ్యామేజింగ్గా ఉంది. తెలుగుదేశంకి జనసేన లేకపోతే చిరు ఫ్యాన్స్ మధ్య ఒక రైవలరీ అనేది మంచిది కాదు. ఎందుకంటే కమ్మ కాపు కాంబినేషన్ అనేది చంద్రబాబుకి చాలా అవసరం. ఈ కమ్మ కాపు అంటే కాపులు చాలా చోట్ల అధికారంలోకి ఎవరు రావాలి, కింగ్ మేకర్స్గా ఉంటారు. దాదాపు 20 నుంచి 25% కాపుల పాపులేషన్ ఉంటుంది. కాబట్టి ఇది దూరం చేసుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు. అందుకని డ్యామేజ్ కంట్రోల్లో ఫస్ట్ చేసింది ఏంటంటే, కామినేని అసెంబ్లీలో మరుసటి రోజు స్పీకర్తో, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నా వ్యాఖ్యలను ఉపసంహరించండి అని అడిగాడు. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించారు, రికార్డు నుంచి తొలగించారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ జ్వరం పేరుతో ఇక్కడ వచ్చేసిన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పోయి చంద్రబాబు పరామర్శించాడు. అంటే ఒక సింబాలిక్గా నేను పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని చెప్పదలుచుకున్నాడు. అట్లాగే చిరంజీవి లెటర్కి బదులు ఇవ్వద్దని బాలయ్యని కట్టడి చేశారు. అంటే మళ్ళీ ఆయన మాట్లాడాడు, ఆ లెటర్ తప్పని మళ్ళీ ఈయనేమని అన్నాడు, మళ్ళీ ఇబ్బంది అనేసి
ఆయన్ని కట్టడి చేశారు. ఈ 3 రకాలుగా డ్యామేజ్ కంట్రోల్ చంద్రబాబు చేశాడు. దాంతోపాటు నిన్న అసెంబ్లీలో బాలకృష్ణని దృష్టిలో పెట్టుకొని ఇండైరెక్ట్‌గా ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు అసెంబ్లీలో. కాబట్టి మీ నియోజకవర్గాల్లో అంటే ప్రతి జిల్లాల్లో కూడా ఒక నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు ఉంటారో వాళ్ళే వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఏం అడగబోతున్నారు అవన్నీ మీకు చెప్పి తర్వాత అడగాలి. ఒకవేళ అడిగినా దానికి మీరు ముందుండి బాధ్యత తీసుకోవాలి అనేది మంత్రులకు అప్పగించాడు బాధ్యత. అంటే రేపొద్దున అనంతపురం హిందూపురం ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి బాలకృష్ణని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా ఏంటంటే అసెంబ్లీలో బాలకృష్ణ